Hi everyone, welcome back to our channel. This is me Pralika. I hope you all are doing it. All and thumbnail చూస్తుంటే అర్థమైపోయింటది ఏంటి ఈ వీడియో అని చెప్పేసి. సో యా మేము పాట్లక్ చేసుకుంటున్నాం ఈరోజు ఒక 7 to 8 గర్ల్స్ కలిసి. యాక్చువల్గా ఎందుకు ఆన్ సడన్గా అంటే మేము కొంచెం హోమ్ సిక్ ఫీల్ అవుతున్నాం. ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర నుంచి నేను హోమ్ సిక్ అని విన్నా అనమాట. సో టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ మేము ఎట్లా మండే టు ఫ్రైడే బిజీగా ఉంటాం వర్క్ వల్ల. సో సాటర్డే సండేస్ అట్లా హోమ్ సిక్ ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి ఇది అనుకున్నాం అనమాట. సో సండే రోజు అని చెప్పేసి. అండ్ మా రూమ్లో 4 members వంటకాలు చేస్తాను, నేను అది కూడా చూపిస్తాను. అండ్ అరౌండ్ 7 to 8 members కలిపి మేము పాట్లక్ చేసుకుంటున్నాం అనమాట. ఎవరెవరు ఏమేమి చేశారు ఏంటి అన్నది ఫుల్ బ్లాగ్లో చూస్తారు. అండ్ ఆల్సో మేము ఏమేమి చేసాము, ఎట్లా ఎంజాయ్ చేసాము అన్నది కూడా చూపిస్తా. హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ యా, లెట్స్ సీ వాట్ దే ఆర్ మేకింగ్. సో లేట్ లేకుండా ఫస్ట్ రెసిపీ చూసేద్దామా. ఫస్ట్ రెసిపీ ప్రాన్స్ బిర్యానీ. అది చేసింది నేనే. ప్రాన్స్ బిర్యానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా చాలా 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 బాగుంటుంది. అండ్ నేను ప్రాన్స్ బిర్యానీ మా రూమ్ ఉషా, పన్నీర్ అండ్ ప్రియాంక పూరి ఇంకా చికెన్ స్టార్టర్ ఒకటి చేసింది. అండ్ రష్మి వచ్చేసరికి వెజ్ రోల్ చేసింది అనమాట. వెజ్ రోల్ చాలా పెద్ద ప్రాసెస్, అన్ని చిన్న చిన్న చాప్ చేసుకొని అవన్నీ చేస్తారు, చాలా టైం టేకింగ్. మేమందరం ఇక్కడ చేసేలోపు ఆ గ్యాప్లో తను అన్ని చాప్ చేసి రెడీగా పెట్టుకుంది. సో వన్స్ అవ్వంగానే చేసేస్తా అని చెప్పేసి, ఎందుకంటే చేసి వెంటనే మళ్ళీ దాన్ని పక్కకు పెడితే అంత మెత్తగా అయిపోయి తినడానికి బాగోదు. సో అందుకే నేను లాస్ట్లో చేస్తాను, మీ అందరివి కంప్లీట్ చేసుకోండి అని చెప్పింది. సో మా అయిపోవడానికి వచ్చాయి, అప్పుడే హనీ కూడా వచ్చేసింది. హనీ చికెన్ కర్రీ ఇంకా చికెన్ ఫ్రై తీసుకొచ్చింది. సారీ, చికెన్ ఫ్రై కాదు, లివర్ ఫ్రై తీసుకొచ్చింది. అండ్ సింధు చోలే ఇంకా ఎగ్ ఫ్రై తీసుకొచ్చింది అనమాట, బాయిల్డ్ ఎగ్ ఫ్రై. అన్ని రెసిపీస్ మీకు ఇక్కడ చూపిస్తా. సో అది హనీ రాగానే రష్మికి హెల్ప్ చేస్తుంది. చెప్పా కదా, రష్మిది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ సరే, ఎందుకంటే రైస్ పేపర్ని నానబెట్టి దాంట్లో అది తీసి మళ్ళీ దాంట్లో చేసిన చిన్న చిన్న చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై చేసుకొని దాంట్లో మళ్ళీ పెట్టి వ్రాప్ చేసి కాల్చాలన్నమాట. అది వేడిగా ఉంటేనే బాగుంటుంది. దానికి ఇంకొక సాస్ కూడా చేస్తుంది, ఆ సాస్ చాలా బాగుంటుంది. ఆ సాస్తోనే అది సూపర్ హిట్ అని చెప్పొచ్చు. నేను తర్వాత ఎప్పుడైనా మళ్ళీ అతను చేసేటప్పుడు వీడియో తీసి పెడతా. అండ్ ఇక్కడ ఒకసారి రెసిపీస్ చూసేద్దామా. అన్ని రెసిపీస్ చూసేలోపు రష్మి మాకు షాక్ ఇచ్చింది. ఎందుకంటే అమ్మ ఎప్పుడు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోదు, ఇదే ఫస్ట్ టైం వేసుకోవడం. ఒకటే తెచ్చుకుందంటే ఆ ఒకటి కూడా ఇప్పుడు అందరు వేసుకునేసరికి నేను కూడా వేసుకుంటా అని చెప్పింది. అండ్ ఆమె వేసుకొని వచ్చేసరికి అందరు రియాక్షన్ చూడండి ఒకసారి. చికెన్ స్టార్టర్, ప్రాన్స్ బిర్యానీ, పన్నీర్, వెజ్ రోల్, చోలే, పూరి, చికెన్ కర్రీ, ఎగ్ ఫ్రై, జిలేబీ. అందరం హ్యాపీగా మ్యాట్ వేసుకొని అన్ని రెసిపీస్ అన్ని కింద పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని తిందాము అని అనుకున్నాము. బట్ ఎవ్వరు ఏమి తింటదు, జస్ట్ లైక్ దట్. అంటే ఊరికి హోమ్ సిక్ అవాయిడ్ చేసుకోవడానికి మాత్రమే గెట్ టుగెదర్. ఏదో తినాలి పెట్టాలి అని ఏదీ లేదు. జస్ట్ అంటే మనకి ఇండియాలో ఉంటే ఎవరో ఒకరు చుట్టూ ఉంటూనే ఉంటారు, బట్ ఇక్కడ అలా కాదు కదా. మనమే కాబట్టి ఏదో ఒకటి చేసుకొని మనం ఉన్నాము అని చెప్పుకోవడానికి, అంతే, జస్ట్ లైక్ దట్. సో హ్యాపీ టైం ఎంజాయ్ చేసాము. దీని తర్వాత మేము కొన్ని రీల్స్, డాన్స్లు, డైలాగులు ఏవేవో చెప్పుకున్నాం. గేమ్స్ ఆడుకుందాం అనుకున్నాం, బట్ కొంతమందికి షిఫ్ట్ ఉండి వెళ్ళిపోయారనమాట. అండ్ పావని కూడా రాలేదు. సో ఇంకా ఉన్న వాళ్ళే ఎంజాయ్ చేసి మంచి టైం స్పెండ్ చేసాము.
ఈడ నేను ఐ వాచ్ తీసుకొని వీడియో ఆన్ చేద్దాము అని చెప్పేసి ట్రై చేస్తున్నా. ఎందుకంటే ఊరికి లేచి వీడియో ఆన్ చేయడం, పెట్టడం, ఆన్ చేయడం, ఆపేయడం అంటే కష్టం కదా. సో నేను ఒక స్టాండ్కి పెట్టేసి అది అట్లే పెట్టినాను అనమాట. సో వస్తుందా లేదా అని ట్రై చేస్తే ఒక 2 times ఏమో వచ్చింది, తర్వాత లాక్ అయిపోయింది. అది ఇంకా రాలేదనమాట. ఇంకా లైట్ తీసుకున్నాము, ఇట్స్ ఓకే ఫైన్ వచ్చిన కాడికి అని చెప్పేసి అనుకున్నాం అనమాట. అండ్ వీ హ్యాడ్ ఏ గుడ్ టైమ్ అండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా దూరంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా గెట్ టుగెదర్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఎందుకు అంటే మనకి ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఆబ్వియస్గా వెళ్ళలేము వాళ్ళ దగ్గరికి, బైక్లు వేసుకొని కార్లు వేసుకొని రప్ప వెళ్ళలేము అనమాట. సో అందుకే ఉన్న వాళ్ళతోనే ఎంజాయ్ చేయడం నేర్చుకోండి, హ్యాపీగా ఉండండి, అంతే. అలా కాసేపు కూర్చొని తర్వాతకి కొంచెం సేపు రీల్స్, డాన్స్ అన్నీ వేసుకొని ఎంజాయ్ చేసామన్నమాట. లిటరల్గా తిన్నది ఒక 1/2 hour అయితే మిగతాదంతా డాన్స్లో రీల్స్ చేసుకోవడానికే సరిపోయింది. అండ్ వీ హ్యాడ్ ఏ గుడ్ టైం. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం, చాలా మంచిగా అనిపించింది. అంటే కొంచెం అని అట్లీస్ట్ నేను 100కి 100% హోమ్ సిక్ నుంచి బయటకు వస్తామని చెప్పలేము, బట్ అట్లీస్ట్ 10 to 20% అన్నా అట్లీస్ట్ దాంట్లోకి వెళ్ళి బయటకు వస్తాము. ఓకే మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అని తెలుసుకోవడానికి, అంతకుమించి ఏం లేదు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా దూరంగా ఉంటే యూ జస్ట్ గో అండ్ చిల్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే పేరెంట్స్ ఎట్లాగో ఇప్పుడు ప్రస్తుతానికి రాలేరు, వాళ్ళు మనని రా అన్న మనం పోలేము. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇట్లా చేసుకోవడమే బెస్ట్. అండ్ दूसरों के मामले में टांग अड़ाने से पहले अपनी गिरबान में झांक कर देखिए। नई को खिला अड़ाने से पहले अपनी गिरबान में झांक कर देखिए। नेक्स्ट टाइम अबो बाय पैकेज बाय. Thanks for watching till the end. Bye bye.